అయితే ఏం లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న హోమ్ ఐటమ్స్, అంటే యూస్ఫుల్ ఐటమ్స్, మన ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ యూజ్ చేస్తుంటాం కదా, అలాంటివి మన వర్క్ ఏదో ఈజీగా అవ్వడానికి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండర్ 100 కన్నా మించి ఏదీ లేదండి. ఇంత తక్కువ ధరలు ఇంత మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువకి వస్తాయని. సో దాని క్వాలిటీ ఎలా ఉంది, ఐటమ్స్ ఎలా వచ్చాయి అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇన్ని ఐటమ్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ఎన్ని ఐటమ్స్. సో ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి, దాని క్వాలిటీ ఎలా ఉంది అన్నది మీకు చూపించబోతున్నాను. ఇదైతే ఎంత క్యూట్గా ఉందంటే ఫోటోలో చూసినప్పుడు నాకు చాలా చాలా క్యూట్గా అనిపించింది. సో ఓపెన్ చేసి చూద్దాం మీకు ఎలా వచ్చింది అన్నది. చిన్న టెడ్డీ టైప్ వస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా, చాలా 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 క్యూట్గా ఉంది. సో అది మనం దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా ఐటమ్స్ మనం వేసుకోవడానికి, ఇలా మన టేబుల్ పక్కన ఎలా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. సో ఇలా ఐటమ్స్ వేసుకొని ఇలా చేయొచ్చు. ఇదైతే ఉలన్ టైప్ వచ్చింది, కానీ చూడండి అక్కడక్కడ చిన్న చిన్న థ్రెడ్స్ అయితే బయటికి ఓపెన్ అయిపోయినట్టున్నాయి. కానీ ఓవరాల్గా ఓకే, ఒక 7 or 8 ఇవ్వచ్చు దీనికైతే. పర్సనల్గా నేనైతే 7 or 8 ఇస్తాను, ఎందుకంటే ఫినిషింగ్ అంత బాగాలేదు. అంటే నేను ఫోటోలో చూసినంత అయితే అంత ఏం బాగాలేదు, కానీ క్యూట్గా అయితే అనిపించింది. ఇదైతే సెకండ్ వన్. సరే ఓపెన్ చేసి చూద్దాం. ఏముందో నాకు కూడా తెలియదు, ఎలా వచ్చిందో కూడా తెలియదు. చూపిస్తాను మీ ముందు, అందుకే అందరికీ మీ ముందే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది ఏంటిది? ఓ లైట్. సో మనకు బెడ్ లైట్ యూజ్ చేస్తాం కదా, అదైతే ఇదండి. చాలా క్యూట్ అనిపించి ఆర్డర్ పెట్టాను. అండర్ 90 రూపీస్ or 95 రూపీసే ఉంది. సో ఎలా వస్తుంది ఒకసారి ట్రై చేద్దామని మీకు చూపిద్దాం. అంటే చాలా మంది యూజ్ అవుతుంది కదా, అందుకని ఎలా ఉందో మీకు చూపిద్దామని అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో ఓపెన్ చేస్తాను. ఇలా అయితే వచ్చిందండి, కానీ ఇక్కడ ఊడిపోయింది నాకు. సో లాన్ ఉందేమో చూద్దాం. ఊడిపోయి వచ్చింది, కానీ మనం పెట్టుకోవచ్చు. సో వర్క్ అవుతుందో లేదో మీకు చూపిస్తాను. కానీ భలే క్యూట్గా ఉంది కదండి. మష్రూమ్స్ అండ్ చిన్న ఆకులు వచ్చాయి. సో దీనికైతే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తారు కదా, సో అలా అనమాట. సో ఇది పెట్టి నాకు తెలిసి స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అనుకుంటా. దీని భలే క్యూట్గా ఉంది కదండి. పెద్దగా లైటింగ్ అయితే రావట్లేదు, చిన్న లైట్ వస్తుంది. నాకు తెలిసి డ్యామేజ్ ప్రోడక్ట్ అనుకుంటున్నాను. కానీ ఎక్కువ లైట్ వస్తే మనకు ఖచ్చితంగా బెడ్ లైట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. గట్టిగా ఉంది ప్యాకింగ్, చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే కొంచెం థింగ్స్ కదా అక్కడ పోతాయని మంచిగా ప్యాకింగ్ చేస్తారు. సో ఇవైతే ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి అయితే నేను తీసుకున్నానండి. సో మనం ఏదైనా కూల్ డ్రింక్స్ లేదంటే ఏదైనా జ్యూసెస్ చేసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుందని అయితే నేను తీసుకున్నాను. ఇవైతే ప్లాస్టికే వచ్చాయండి, ప్లాస్టిక్తోనే వస్తాయి. సో ఇందులో వాటర్ వేసి ఇలా మనం ప్రెస్ చేస్తే చిన్న ఐస్ క్యూబ్స్ అయితే వస్తాయి. సో మీకు చూపిస్తాను ఐస్ క్యూబ్స్ కూడా ఎలా వచ్చాయన్నది. సో వాళ్ళ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. సో 190-95లో మనకి ఏం దొరుకుతాయండి ఈ రోజుల్లో. సో నేను ఖచ్చితంగా చాలా చాలా యూస్ఫుల్ అయితే నేను చెప్తాను. సో ఇలా 2 కలర్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వన్ అయితే ఇదండి, ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చిందో మనకి. సో ప్యాకింగ్ ఇది కూడా బాగానే ఉందండి. మ్యాక్సిమం ప్యాకింగ్ అంతా బాగానే ఉంటుంది. సో నేను రివర్స్లో ఓపెన్ చేసినట్టున్నాను. ఎస్, ఓపెన్ అయింది. ఏముంది అన్నది ఎక్సైట్మెంట్తో అయితే ఖచ్చితంగా ఉంటాను. చాపర్, ఆనియన్ చాపర్ చాలా చాలా యూస్ఫుల్. ప్రతి ఇంట్లో ఉన్న హౌస్ హోల్డర్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ రోజుల్లో ఆనియన్స్ కట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకు తెలిసిందే. సో ఇదైతే యూస్ అవుతుంది. సో చాలా 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 క్యూట్గా ఉంది. యూస్ఫుల్ అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. మీకు చూసి ఉంటారు లాన్ చూడండి. సో మనకి ఎంత సైజులో కావాలి ఆనియన్ అన్నది కూడా ఆ సైజులో మనం చేయొచ్చు. సో ఇలా అయితే ఓపెన్ అయింది. ఇందులో చిన్నది కూడా ఉంటుంది, కానీ ఎందుకు మనం ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలంటే 2 times 3 times అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. అదే ఎక్కువ అనుకోండి, ఇందులో ఒకేసారి చేసి మనం చాప్ చేసుకుంటే చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా మనకైతే వచ్చేస్తాయి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో 10 out of 10 అయితే ఇస్తాను. సో ఎలా వర్క్ అవుతుందని కూడా మీకు అయితే చూపిస్తాను.
వన్ అయితే ఇదండి. సరే చూద్దాం ఎలా వచ్చిందో ఏంటి అన్నది. ఏంటి అని చూపిస్తాను మీతో పాటు. నేను కూడా ఎక్సెప్ట్ ఏమున్నది అన్నది అయితే నాకు ఖచ్చితంగా నేను చూడలేదు. సో మీతో పాటు నేను చూస్తాను అందులో ఏమున్నదని నాకు కూడా తెలియదు. సో ఓపెన్ చేస్తాను. ఎస్, ఇది దీని పేరు ఏంటంటే ఏమో నాకు తెలియదు, కానీ ఎందుకు యూజ్ అవుతుంది అయితే నేను చెప్పగలను. సో మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవడానికి, అంటే మనకు కావాల్సిన షేప్లో చాప్ చేసుకోవడానికి. సో ఇందులో వేసి చూడండి, లోన బ్లేడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇందులో నుంచి మనకి చాప్ చేసి సన్నగా స్లైసెస్ లాగా అయితే వస్తాయి. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా వేసి ఇలా 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 అంటే మనకి అవుతాయి. సో క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అయితే వచ్చిందండి. చాలా 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 బాగుంది క్వాలిటీ అయితే. సో 100% రికమెండ్ చేస్తాను. ఇది ఎవరికైనా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా వీటన్నిటి యొక్క లింక్స్ అయితే నేను కింద అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా ఐటమ్ అయితే కావాలనుకుంటున్నారో తీసుకోవచ్చు, ఎందుకంటే అంత క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. సో ప్యాకింగ్ అంత నచ్చలేదు, అంటే ఏదో ఓపెన్ చేసి మళ్ళీ కట్టినట్టు, అంటే మళ్ళీ ప్యాక్ చేసినట్టు అనిపించింది. కానీ ఐటమ్ ఏంటో ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది వచ్చిందండి ఇలా. ప్యాకింగ్ నచ్చలేదు, కానీ ఇవి ఏంటంటే ఐస్ క్రీమ్ కప్స్. మనం ఐస్ క్రీమ్ చేసుకుంటే ఇవి యూజ్ అవుతాయి. చూడండి ఎలా వచ్చాయి. ఒకసారి చూపిస్తాను ఎలా యూజ్ చేస్తారు అన్నది. కొంచెం అంత క్వాలిటీ అయితే ఏం లేదు, పర్వాలేదు. ఒకసారి మీకు ఐస్ క్రీమ్ కూడా చేసి చూపిస్తాను ఎలా వస్తాయి అన్నది. ఎలా ఉంది కదా, ఇలా పెట్టి అంత టైట్గా మనకు పట్టడం. సో ఇలా పెట్టేయడం ఐస్ క్రీమ్ ఇలా స్టిచ్ చేస్తే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయితే అయిపోద్ది. సో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ చేయాలి అనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఖచ్చితంగా. స్టాండ్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. స్టాండ్. సో అన్నీ ఫిల్ చేసి ఇందులో స్టాండ్లో పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. సో ఓపెన్ చేస్తాను, ఎలా ఉందో చూద్దాం. ఎస్, నేను 8%. సో ఇది కూడా ఐస్ క్యూబ్స్ అండి. ఇది మనం చూడండి, ఇది ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్. సో వీటిలో కూడా సేమ్ ఐస్ క్యూబ్స్ మనం యూజ్ చేసుకుని కాంబో ఆఫర్ వస్తుందని అయితే పెట్టాను. చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇందులో ఐస్ క్యూబ్స్ ఇలా మనం చేయగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో మనం చూడండి లెమన్ చిన్న చిన్న పీసెస్ వేసి వాటర్ వేసుకున్నాం అనుకోండి. మనం ఏదైనా మజ్జిగ చేసుకున్నా, లేదంటే ఏమైనా లెమన్ వాటర్ మనం కలుపుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ ఐస్ క్యూబ్స్ అందులో వేసుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎవరైనా ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే నేను 10 out of 10 ఇస్తాను. ప్లస్ ఈ మధ్య కాలంలో ఇది బాగా యూజ్ అవుతుందని చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో అందుకని కాంబో ఆఫర్లో వస్తుందని అయితే నేను ఇది పెట్టాను. సో 100 రూపీస్కి 2 వస్తున్నాయంటే నేను ఖచ్చితంగా రికమెండ్ అయితే చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంది కూడా. సో ఇది నాకు ఫిట్ అవ్వట్లేదో, నాకు పెట్టడం రావట్లేదో తెలియట్లేదు. పెట్టేసా. సో ఒకసారి ఇది మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. సో ఏం లేదు, ఇందులో వాటర్ ఫిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకుంటే ఐస్ క్రీమ్ వస్తుంది అనమాట. సో ఇలా పెట్టి ఇలా ఐస్ క్రీమ్తో మన ఫేస్ని ఐస్తో ఇలా మద్దన చేసుకుంటాం, అంటే మసాజ్ చేసుకుంటాం కదా. సో దానికైతే ఇది యూజ్ అవుతుంది. ఎస్, పెట్టేసా. చాలా క్యూట్గా ఉంది కదండి. సో ఇది కూడా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, తీసుకోవచ్చు మీరు. సో ఎలా యూజ్ అవుతుంది కూడా మీకు ఖచ్చితంగా వీడియోలో అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అండి. నాకు ఈ టైం నేను ఖచ్చితంగా నేను నార్మల్గా పర్సనల్గా కూడా నేను ఇది రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఈ రోజుల్లో ఇదైతే హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ 1/1+1 వస్తుందని అయితే నేను తీసుకున్నాను. చాలా బాగుంది యాక్చువల్లీ. 2 వచ్చాయి నాకు. సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఇది. సో ఇది ఎలా యూజ్ చేయాలి కూడా మీకు చూపిస్తాను. సో క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో ఇలా పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జుట్టు అయితే జరిగిపోతుంది, కానీ హెడ్ బాత్ చేసినప్పుడు మన ఆయిల్ తలకి మన హెడ్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా మసాజ్ చేసుకుంటే భలే రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు కూడా అలా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నాకు ఇలా 1+1లో అయితే వచ్చాయి. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి, చాలా యూజ్ అవుతాయి. సో ఇది 10/10 అయితే ఇస్తాను, 100% రికమెండ్ చేస్తాను.
సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ ఐటమ్స్లో మీకైతే ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి.